ఉంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? సంతోషం. అయ్యో చెట్టు వేసాము, రోజు రోజుకి పెరుగుతుంది, రోజు రోజుకి ఎదుగుతుంది, చెట్టు పెరిగింది, పూత వచ్చింది, చింత వచ్చింది, కాయ వచ్చింది అని సంతోషంతో. అలాగే మన తండ్రి కూడా మనల్ని బట్టి సంతోషించేవారుగా. ఒక చెట్టు వేసిన తర్వాత ఆ చెట్టు ఎదగలేదు. వారం రోజులు చూసేది ఎదగల, 10 రోజులు చూసేది ఎదగల, నెల చూశారు, 2 నెలలు 3 నెలలు 4 నెలలు చూశారు, 5 నెలలు చూశారు. ఆ చెట్టు ఎదగలేదు, పూత లేదు, చింత లేదు, కాయ లేదు. ఏం చేస్తారు తండ్రి? బాధపడతారు. కనుక అత్యంతంగా మనం దేవుడిని బాధపెట్టేవారిగా ఉండవచ్చు, అని సంతోషపెట్టేవారిగా మనం ఉందాం. దేవుడికి స్తోత్రం. ఉదయకాలం సమయంలో స్థుతించేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన స్థుతిస్తామో తెల్లవారుజామున ఆయన స్థుతించినప్పుడు మన స్థితి మారిపోతుంది. స్థితిని మారుస్తుంది. అది చాలా మందికి అర్థం కాదు. ఏదో పాస్టర్గా చెప్తారు అనుకుంటారు. ఆయన స్థుతిస్తూ ఉంటే మన స్థితి మారిపోతుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము, శారీరకంగా ఎదుగుతాము, ఆశీర్వదించబడతాము, ఆత్మీయంగా ఆశీర్వదించబడతాము, శారీరకంగా ఆశీర్వదించబడతాము. కనుక ఆశీర్వదించబడాలంటే మనం స్థుతించేవారిగా ఉండాలి, తెల్లవారున స్థుతించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరు ఆరాధించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తామో ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆదరణ కలుగు చేస్తున్నాడు, ఆదరిస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా నడుచుకుందాము, స్థుతించేవారిగా ఉందాం, ఆయన మహిమపరిచేవారిగా ఉందాం, ఘనపరిచేవారిగా ఉందాం, ఆయన ఆరాధించేవారిగా మనం ఉందాం. దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. మధ్య అవసరం ఎక్కువగా సేవకులకి యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కువగా మధ్య అవసరంలో కడప రైల్వే స్టేషన్ ఎక్కుతున్నాడు. ఒక మొత్తం తీసుకున్నప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాడట, కింద పడ్డాడు. కాలు కట్టే పార్సల్ కాలు కట్టే. ఈ మధ్యకాల శనివారంలో పాస్టర్ గారు మాకు ఏం జరిగిందో మనకు తెలియదు. ఒక పాస్టర్ గారికి ఆటోకి వచ్చేసరికి ఈ వారంలో మొన్న ఒక పాస్టర్ గారు అంట చేయబోస్తున్నారు. పాస్టర్ గారు చేయబోసుకునేది మరి చాలా విచిత్రంగా నాకు అర్థం కావట్లా. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారే, తండ్రి పాస్టర్, కుమారుడు పాస్టరే. నాన్న అడిగితే ఏదో నాకు మా ఇంటి పని చేయట్లేదు నా డాడీ అన్నారు. మా ఇంటి పని చేయనంత మాత్రాన్ని చేయబోసుకుంటారా? నాకు తెలిసినంత వరకు చేయబోసుకున్నాడు ఎవరు తెలుసా? ఒక బ్యాగ్కి కూడా చేయబోసుకుంటారు. ఎవరో బ్యాగ్కి తెలుసా మీకు? చక్కగా మరి కరెక్ట్గా చెప్పారు. లవ్ ఫెయిల్ అయితే నువ్వు కాదు అయిపోతుంది. లవ్ ఫెయిల్ అయితే చేసి పోసుకుంటారంట. అది చెయ్యం చేసిందా మరి? లవ్ ఫెయిల్ అయితే కారణం అంటే నీ నోట్ సరిగా లేదు, నీ స్కూప్ సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు. నీ ప్రవర్తన సరిగా లేక లవ్ ఫెయిల్ అవుతుంది. నీ నోటి మాటలు మంచిది కాక లవ్ ఫెయిల్ అవుతుంది. నీ స్కూప్ మంచిది కాక లవ్ ఫెయిల్ అవుతుంది. చెయ్యం చేసింది మరి? కళ్ళు తీసేసుకోవాలిగా, కళ్ళు తీసేసుకోవాలా? లేదంటే వాళ్ళ తాయి మాట్లాడుతున్నారు
పొద్దు తీసేసుకోవాలా? మరి ఏం చేసిందో నాకు అర్థం కాదు. అది విన్న వెంటనే మా పాస్టర్ గారు గుర్తొచ్చింది. ఒక సిస్టర్ గారు కూడా లవ్ ఫెయిల్ అయిందని మమ్మల్ని కోసుకున్నాం కూడా అబద్ధం అవుతుంది. ఎందుకు కోసుకున్నారంటే గాజు దిగుతాం, అక్కడ అబద్ధాలే. లవ్ ఫెయిల్ అని చెప్పరు, సిగ్గు. రాకడ దగ్గరకు వచ్చింది, సేవకులకి జరుగుతున్నాయి. మధ్యకాలంలో ప్రేమిపాలు మన సంఘంలో పాస్టర్ గారు కనుక రాకడ దగ్గరకు వస్తుంది కనుక మనం చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. దినదినము మనం సరి చేసుకునే వారిగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, శుద్ధించేవారిగా ఉండాలి, మహింపరిచేవారిగా ఉండాలి, గణపరిచేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చదివేవారిగా మనం ఉండాలి. వాక్యం చదవడం దానివల్ల లవుడు, వాక్యం చదివితే లవ్ ఉండదు. ఐ లవ్ యూ జీసస్ ఆయన అంటాం. వాక్యం చదివితే ఆయన అంటాం. ఐ లవ్ యూ జీసస్ అంటాం. వాక్యం లేని దానివల్ల ఐ లవ్ యూ గులాబీ మంచి బుద్ధి కలిగి పెడతారు, బుద్ధి కలిగి పెడతారు కదా గులాబీ. ఐ లవ్ యూ బంగారం. ఇలా వాక్యం లేని దానివల్ల లోక ప్రేమలు ఎక్కువ అవుతున్నాయి, శరీర ప్రేమలు ఎక్కువ అవుతున్నాయి. బంగారం జాగ్రత్త. భార్యని అందరూ, భర్తను అందరూ, మమ్మీ డాడీని అందరూ, అన్నా చెల్లెలను అందరూ, అత్తమామని అందరూ. మన బంగారం టిఫిన్ చేసేవా? దేని వల్ల ఎన్ని వస్తాయంటే వాక్యములో లేదు. అందుకనే వాక్యము చదివేవారిగా ఉండాలి. నెమ్మదిలో వాక్యం చదవడం, నెమ్మది లేక, నిమ్మలం లేక, మనశ్శాంతి లేక రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. సంఘం నిలబడి వారు అదనంగా ఉన్నారు, కానీ సంఘానికి వచ్చేవారు, బాప్టిజం తీసుకున్న వారు, దేవుడి బిడ్డలుగా ఉన్నవారు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఏమనుకోవాలి? అందుకని లేఖనంలో రాయబడి ఉంది, వారు కడగబడిన పంది. కడగబడిన పంది అంట, పందికి ఎంత కడిగినా మళ్ళీ ఆ పంది బుర్రలోకి వెళ్తుంది. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా సాగుతుంది. కుక్కకి వాంతి చేస్తుందట. వాంతి చేసుకున్న తర్వాత మటన్ తప్పకి దమ్ బిర్యానీ పెట్టినా, చికెన్ దమ్ బిర్యానీ పెట్టినా, మటన్ పెట్టినా, చికెన్ పెట్టినా, ఏం పెట్టినా అది తిందంట. ఎందుకని? అవి కూర్చుంటావు, నేను వాంతి చేసుకున్నది చాలా రుచిగా ఉంటుంది. ఆ కుక్క వాంతి చేసుకుని రుచిగా ఉంటుంది, అదే తింటుందంట. మనం ఏ పెట్టి తింటాం. కనుక మనం నెమ్మది కలిగి ఉండాలి అంటే వాక్యం చదివేవారిగా ఉండాలి, వాక్యం వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యం చదివేవారిగా ఉంటామో, వినేవారిగా ఉంటామో ఆయన అద్భుతాలు చేస్తాం. దేవుడు వాక్యము నెమ్మదినిస్తుంది, వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యము ఆత్మీయంగా బలపరుస్తుంది, వాక్యము మనల్ని బ్రతకడం నేర్పిస్తుంది, వాక్యము పాపం చేయకుండా నేర్పిస్తుంది. వాక్యం లేకుండా పాపానికి వెళ్ళిపోతుంది, పాపానికి వెళ్ళిపోతుంది. కనుక మనం చాలా జాగ్రత్త పడుతున్నాం. అన్నిటికీ దూరంగా ఉండాలి అంటే వాక్యం మనం చదివేవాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే వాక్యం చదువుతామో ఆ వాక్యం మనల్ని ఖండిస్తుంది. అయ్యో పరాస్త్రిని చూడకూడదు, మన చెల్లి లాంటిది, అమ్మ లాంటిది, అక్క లాంటిది అంటే
ఏదో ఎగరంటే నాకు అర్థం కాదు. చిన్నపిల్లలని కనీసం 16 సంవత్సరాలు ఉండవు. ఆ పిల్లలు అంటున్నారంట, ఆ పిగలు అదే ఉన్నా, ఆ పిగలంటే నాకు అర్థం కాదు. చూడండి ఈ రోజుల్లో ఎలా ఉన్నారు. ఇవన్నీ కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట వినని దాని వల్ల, తల్లిదండ్రులు దేవుడి మాట వినడాని వల్ల, తల్లిదండ్రులు దేవుడి మాట వింటే పిల్లల తల్లిదండ్రుల మాట వింటారు. తల్లిదండ్రులు వాక్యాన్ని వినరు, వాక్యానుసారంగా జీవించరు. నా కొడుకు వినలేదు, నా కూతురు వినలేదు, నా బిడ్డ వినలేదు, నా కోడలు అంటే ఏమంటారు? ఏ విత్తనం అయితే ఇస్తావో ఆ పంటే బాబు. ఎనుగుపై సేవ వేస్తుంది, ఎనుగు మనిషేవ వేస్తుంది. ఆ దోడ ఎక్కడ వేస్తుంది? అక్కడికి వచ్చింది వేస్తుందా? దోడ ఎక్కడికి వెళ్తుంది? నేను అర్థం కదా. దోడ పొలాలు తెలియదా? ఎనుగు నడిసేలా వేస్తుంది. ఉదాహరణకి పొలం వండుతున్నావు, కొంత సమయం పొలం వండుతున్నా, ఈ పొలంలో ఇది ఎనుగు వండుతున్నా, ఎనుగు ఇక్కడ వేస్తుంది. అయితే ఈ దూడ గట్టుకుంటుందా? ఆ ఎనుగు కలిగి జ్ఞానంగా ఎనుగు దొరికారు. ఇప్పుడు తప్పేముంది? ఎనిమిదే దూడదా? ఎనుగుదే. ఇప్పుడు తప్పేముంది? పిల్లలు లోపడట్లేదంటే, పిల్లలు చెప్పిన మాట వినట్లేదంటే, పిల్లల వాక్యానుసరంగా జీవించట్లేదంటే కారణం తల్లిదండ్రులు. తల్లిదండ్రులే పిల్లలను చెడగొడుతున్నారు. కనుక మనం చాలా సామెత వరకు లేదండి. పెద్ద సామెత చెప్తున్నారు కానీ అది వచ్చింది అనుకుంటారు. ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి సామెత ప్రకారం. మనం జాగ్రత్త కలిగి నడుచుకునే వారిగా ఉన్నాం. ఆయన సూచించిన దేవుడు. కష్టం వచ్చినప్పుడు అనుకుంటూ, అయ్యా సూచించిన దేవుడు అయ్యా, అయ్యా వింటున్న దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడు అయ్యా అయ్యా అంటాం. తప్పు చేసేటప్పుడు ఆయన చూడ, తప్పు చేసేటప్పుడు చూస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చూస్తాడు. నీ స్థితి అని తెలుసు, నీ కథ అని తెలుసు, నీ పరిస్థితి అని తెలుసు. ఆయన చూస్తూనే ఉంటాడు. కనుక మనం చాలా జాగ్రత్త కలిగి నడుచుకునేవారుగా ఉందాం. దేవుడికి ఇష్టలుగా ఉందాం. సమస్యల నుంచి విడిపించేవాడు ఆయన ఒక్కడే. దేవుడికి ఇష్టంగా ఇశ్రాయేలు ప్రజలకున్న సమస్యలన్నింటినీ విడిపించాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకున్న బాధలను విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకున్న కష్టాలను విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకున్న శోధను విడిపించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు ఆయన. అరణ్యంలో, ఊళ్ళో కాదు, ఊళ్ళో అయితే తిండి దొరుకుతుంది, అప్పుడు చాకులు దొరుకుతాయి, బిస్కెట్లు దొరుకుతాయి, పళ్ళు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. కానీ ఊళ్ళో కూడా తీసుకెళ్ళా. ఇప్పుడు చూసినట్లయితే ఆయనే. ఈ 40 సంవత్సరాలు మనం నడుస్తుంటే మన మెట్లు ఆగలేదట, బట్టలు చెరగలేదట. మధ్యాహ్న కాల సమయంలో ఆకలేస్తుంటే ఆహారం ఇచ్చాడు ఆయన. సాయంకాల సమయంలో ఆహారం వస్తే, ఆకలిస్తే ఆహారం ఇచ్చాడు. అయ్యా నీరు దాహం వేస్తున్నాయి, ఇక్కడ వచ్చిన తర్వాత నీరు దాహం వేస్తున్నాయంటే నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్ళు చూస్తే చేదుగా ఉన్నాయి. బాధపడుతున్నారు, కొరిగిపోతున్నారు. చేదు నీళ్ళు తాగాలన్నా, చేదు నీళ్ళు తాగాలని బాధపడుతున్నారు. వెంటనే దేవుడు అద్భుత రీతిగా చేదు నీటిని మధురమైన నీటిగా మార్చాడు. ఒక ఐగుప్తు సేవ కావాలి అనుకున్నప్పుడు ఐగుప్తు సేవ
ఇచ్చాడు. కీరకాయలు దోసకాయలు సొరకాయలుగా ఉంటే ఆ కీరకాయలు దోసకాయ సొరకాయలు ఇచ్చాడు. వారికి ఏది అవసరమున్నా అవన్నీ ఇచ్చాడు. దేవునికి ఇష్టం అరణ్యములో అన్నీ ఇచ్చాడు. ఈ దినం మనకి కూడా ఆయన మాట వింటే అన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మాట వినేవారిగా ఉందాం, ఆయనకి ఇష్టలుగా ఉందాం. శ్రమలన్నిటి నుంచి విడిపించేవాడు ఆయనే. యోగ గ్రంథము 36వ అధ్యాయము